అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా విదురుని యొక్క సందేశం చెప్పుకుంటున్నాం. ఆయన మూర్ఖుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకొక విషయం తెలుసుకుందాం. ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. అటువంటి లోపాలు మనలో ఉన్నట్లయితే వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి, అధిగమించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గొప్పవాళ్ళు చెప్పగలరు, అందరూ చెప్పలేరండి. కాసి వడబోసేశారు వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితాన్ని. గొప్ప గొప్ప వాళ్ళే విదురుని సలహా కోసం వెళ్ళేవారు. మరి అలాంటి విదురుని యొక్క మాటలు, సందేశం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. మూర్ఖుని యొక్క ప్రవర్తన ఎందుకు అంటే, మనకి మనం ఏ స్థితిలో ఉన్నామో లెక్కేసుకోవడానికి. పత్రి గారు ఏమని చెప్పేవారంటే, మనం తమో గుణంలోంచి రజోగుణంలోకి ఎదిగినప్పుడు అంటే మూర్ఖత్వంలోంచి మూఢత్వంలోకి ఎదిగినప్పుడు ఒక రకమే ఎదగడమే లెక్క. ఇది పూర్తిగా మారిపోవంట ఆ లక్షణాలు, ఆ తమోగుణ లక్షణాలు, ఆ మూర్ఖత్వ లక్షణాలు. కొన్ని శేషం మిగిలి ఉంటాయి. అలాగే రజోగుణం నుంచి సాత్విగుణంలోకి వచ్చినప్పుడు, అంటే మూఢత్వంలోంచి వివేకత్వంలోకి వచ్చినప్పుడు, ఏం జరుగుతుందంటే వివేకత్వ లక్షణాలు 50% ఉంటాయి, 25% మూఢత్వ లక్షణాలు ఉంటాయి, 25% ఇంకా మూర్ఖత్వపు లక్షణాలు ఉంటాయి. పూర్తిగా తొలగిపోవు. ఒక్కసారి పోవు, పర్సంటేజీ మారుతూ ఉంటుంది. అంచేతే అంత గొప్ప స్థితికి ఎదిగినా కూడా మళ్ళా ఆ కింద స్థాయి లక్షణాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైనా కనిపిస్తాయి. అవి సమూలంగా తొలగించుకోగలిగితే అప్పుడు మీరు చాలా గొప్ప స్థితికి ఎదిగిన వారు అవుతారు. శుద్ధ సాత్వికంలోకి వచ్చేసరికి పూర్తిగా తొలగిపోతాయండి. సాత్వికంలో పూర్తిగా తొలగవు, కానీ శుద్ధ సాత్వికంలో పూర్తిగా తొలగిపోతాయి ఈ మూర్ఖత్వ లక్షణాలు, మూఢత్వ లక్షణాలు. నిర్గుణంలోకి వెళ్తే మొత్తం పోతాయి. వాడిని
దైవము అంటాం. వారిలో పూర్తిగా మాధవుని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంచేత మూర్ఖత్వపు లక్షణాలు మనలో కూడా కొద్దిగా ఉంటే ఉండొచ్చు. దానికి ఏం పెద్ద మనం వర్రి పడిపోవాల్సిన పనేమి లేదు. తెలుసుకుని ఇంకా మన సాధన తీవ్రతరం చేసి వాటి నుంచి కూడా బయటపడే ప్రయత్నం మనం చేయాలి. అది అంచేత ఈరోజు మానవుల్లో ఉండే ఇంకొక మూర్ఖత్వపు లక్షణం, విదురుడు ఏం చెప్పాడు అంటే, సందర్భం లేకుండా మాట్లాడేవాడు మూర్ఖుడు అన్నారు ఆయన. సందర్భం లేకుండా మాట్లాడేవాడు మూర్ఖుడు. చాలా అర్థం ఉంది ఇందులో. మీరు ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒక రైల్లో కానీ బస్సులో కానీ ఏదైనా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా రైల్లో అయితే మీకు బాగా అర్థమవుతుంది. మనం కూర్చునే చోటే చుట్టూ చాలామంది ఉంటారు. ఆ ట్రైన్లో 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు. వాళ్ళు ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో కొన్ని తేడాలు ఉంటే ఉండొచ్చు. మనకు సంబంధం లేకపోవచ్చు. కానీ మీకు అది కొంచెం తేడా అనిపించి గమ్ముని వారి మాటల్లో మీరు ఎంటర్ అవుతారు. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, నాకెందుకు అన్నట్టుగా మీరు ఉండరు. లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుందాం, ఏదో పుస్తకం చదువుకుందాం, లేకపోతే మనం తెలిసినది ఏదో ఒకటి రాసుకుంటూ ఉందాం అని మీ పని మీరు చేసుకోరు. మీ బుర్ర దాంట్లో పెడతారు. పెట్టడమే కాదు, మాటల్లో కూడా దూరిపోతారు. అది మనకి సంబంధం లేని సందర్భం. అలా దూరడం మూర్ఖుని యొక్క లక్షణం. గుర్తుపెట్టుకోండి. ఇంకా అక్కడి నుంచి ఏదేదో సోది, నీకు తెలుసున్న విషయాలన్నీ ఏదో చెప్పినట్టు, నీకే తెలుసున్నట్టు ఇలా ఎన్నెన్నో మాట్లాడతారు. కానీ మీరు ఈ ధ్యానం గురించి వాళ్ళకి తెలియపరచాలనుకున్నప్పుడు ప్యాంప్లెట్ ఇవ్వచ్చు, ధ్యానం గురించి చెప్పచ్చు. ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి,
వాళ్ళ ఆసక్తి చూపిస్తే మీరు చెప్పండి. ఆసక్తి లేకపోతే వాళ్ళని పట్టించుకోకండి. ఇంకా అదే లోకంగా వాళ్ళని షంటడం అన్నది మళ్ళా మీ మూర్ఖత్వం అవుతుంది. అలాగే ఎన్నో సందర్భాల్లో సందర్భం లేకుండా మాట్లాడతాం. ఓ ఫంక్షన్కి వెళ్తాం, కొత్త వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, మనకు సంబంధం లేదు. ఓ పార్టీకి వెళ్ళచ్చు, పెళ్ళికి వెళ్ళచ్చు. అది అలాగే వాళ్ళు ఒక టాపిక్ మాట్లాడితే మనం ఇంకో టాపిక్ మాట్లాడతాం, అది కూడా సందర్భం లేదే. ఇది ఈ సందర్భం లేకుండా మాట్లాడడం అన్నది కూడా మూర్ఖత్వ లక్షణం. గుర్తుపెట్టుకోండి, మనం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఆ ఇంగ్లీష్ పదం వాడితేనే మీకు బాగా అర్థమవుతుంది. డిగ్నిఫైడ్గా ఉండాలి. అప్పుడు మీరు వివేకవంతులు. ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా అసలు మనకెందుకు అయ్యి మన చెవిలో వేసుకోవడం, వాటికి మళ్ళీ రియాక్ట్ అవ్వడం, అది కొంతమంది పాలిటిక్స్ గురించి మాట్లాడతారు. ఎక్కువగా ఈ ట్రైన్స్లో నాట్లో కూడా. ఇంకో కొంతమంది పర్సనల్ విషయాలు మాట్లాడతారు. లేదు, ఒక్కొక్కసారి మనకి సత్యసాయిబాబా భక్తులని, లేకపోతే ఇలా షిరిడి బాబా భక్తులని, వెంకటేశ్వర స్వామి భక్తులని ఇలా తవ్వుతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఆ దైవానికి సంబంధించే ఉంటాయి. ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా సరే మీరు అనవసరంగా అందులో మీరు ఏలెట్టకూడదు. చెక్క ఓ పుస్తకం తెచ్చుకోండి, లేకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకుని ఏదో ఒక స్పీచ్, పత్రికారిదో నాదో అమ్మదో, ఒక మంచి టాపిక్ వింటూ ఉండండి. లేదు, ఓ 2-3 రోజుల్లో మీరు మాట్లాడే అవకాశం ఉంది, మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆ టాపిక్ పెట్టుకుని వినండి, వింటూ ఏదో రాసుకుంటూ ఉండండి. సాధారణంగా నేను ట్రైన్లో వెళ్ళినప్పుడు, మరి కొంచెం లాంగ్ జర్నీ అవుతే ఒక రోజు పైన పట్టేస్తుంది. ఎక్కువగా నైట్ జర్నీలు కాబట్టి పెద్దంత ఇబ్బంది ఏమి ఉండదు, పడుకునేదాకా అవకాశం ఉంటుంది. మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత అవకాశం ఉంటుంది. ఎక్కువగా నేను కరెక్షన్ చేస్తాను. ఆ కరెక్షన్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నా పని ఏం చేసుకుంటానో ఎవరి పని ఆడు చేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంచెం ఆసక్తి చూపిస్తారు.
మన పుస్తకం అక్కడ టేబుల్ మీద పెట్టామో లేకపోతే అక్కడ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఏంటి ఆ పుస్తకం అంటారు, ఆసక్తి ఉంటుంది. అటువంటిప్పుడు అడుగుతారు, అలాంటప్పుడు చెప్తాం. మనం చెప్పినప్పుడు వాళ్ళు ఆసక్తి చూపిస్తే మనం చెప్పాలి, లేకపోతే మనకు అనవసరం. అది అది సందర్భాన్ని బట్టి మాట్లాడడం అన్నది. అది సందర్భం లేకుండా మాట్లాడితే అది మూర్ఖత్వం అవుతుంది. మీరు ఇంకా చాలా ఎదగాలి, మీలో మార్పులు తెచ్చుకోవాలి. అంచేత అదే చెప్పాడు విదురుడు. మీ వివేకం పెరిగే కొద్దీ ఇవన్నీ మీకు అర్థమవుతాయి. మరి మనం చేసే పనులు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ సందర్భానుసారంగా ఉండాలి. సందర్భాన్ని అనుసరించి ఉండాలి. కొంతమందికి ఆవేశం ఎక్కువ, ఇంకా వెనక ముందు ఆలోచించరు. ఓ చెప్పేయాలి చెప్పేయాలి చెప్పేయాలి, అదే పిచ్చలో ఉంటారు. ఇంకా సందర్భం కూడా చూసుకోరు. అది తప్పు అవుతుంది. అంటే ఈ చెప్పాలి అనే ఆవేశం ఉన్న వాళ్ళకి కూడా ఆ మూర్ఖత్వపు లక్షణాలు పోలేదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ని రకాలు సరి చేసుకుంటేనే ఎదుగుతామండి. మనలో ఉన్నటువంటి ఇటువంటి లోపాలు సరి చేసుకోకపోతే ఎలా ఎదుగుతారండి? మొన్ననే మనకి మానవంలోని చెడు అనే పుస్తకం రిలీజ్ అయింది. తప్పకుండా చదవండి. ఆ విషయాలు కొన్ని మనకి బాగా ఉపయోగపడతాయి. ఎన్ని సరి చేసుకోవాలన్నది మనకు అర్థమవుతుంది. సరి చేసుకునే కొద్దీ ఎదుగునట్టే లెక్కండి. అది ఏది ఏమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనమందరము ఆత్మలం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను ఆత్మ అన్న ధోరణిలో మీరు ఆలోచిస్తే మీకు కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి ప్రతిదానికి. మీరు దేహం అన్న భావంలో కనుక ఉన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్లు రావు. ఇప్పుడు ఏది చదువుతున్నా, ఏది వింటున్నా, ఏది తెలుసుకుంటున్నా నేను ఆత్మ అన్నది మర్చిపోకూడదు. ఆ దృష్టిలోనే మీరు వినాలి, ఆలోచించాలి. అది ప్రతిదీ మీరు బాగా అర్థం చేసుకుంటారు, బాగా మాట్లాడతారు, సరైన విధంగా ఉంటుంది. ఇంతకుముందు మనం ఓ పుస్తకం ఒకటి రాసాం. ఏంటంటే ఆ పుస్తకం ఆత్మహంతకులంటే. ఈ పుస్తకం మళ్ళా చదవాలండి ప్రతి ఒక్కళ్ళు. చాలా అవసరం అది. ఆ పుస్తకం ఆత్మహంతకులు.
అంటే ఒక జీవితకాలం జీవించిన ఆత్మ గురించి కానీ, ఆత్మ లాభం గురించి కానీ, ఆత్మ ఉన్నతికి కానీ కొద్దిగా కూడా ఏమీ చెయ్యకుండా జీవించి జీవితాన్ని చాలించిన వాడు ఆత్మహంతకుడు. అంతేకాదు, ఆత్మలాభం కోసం కాకుండా మీరు ఇంకా ఏ గొప్ప పని చేసినా అది ఉపయోగం లేనిదే అన్నది మర్చిపోకండి. రాసుకోండి కావాలంటే. ఆత్మలాభం కోసం కాకుండా ఎంత గొప్ప పని చేసినా అది ఉపయోగం లేనిదే అన్న విషయం మర్చిపోకూడదు. ఎందుకది చేసావు గొప్పదే, మళ్ళీ గొప్పలు కూడా చెప్పుకుంటావు. చెప్పుకోవడానికి ఏముంది? దానివల్ల నీకేంటి లాభం? నీకు అంటే ఆత్మకేంటి లాభం? అది ఆలోచించుకో. ఇప్పుడు మన భువనేశ్వరు ఉంది. ఈ మార్గంలోకి వచ్చాక మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ ట్రాన్స్లేట్ చేస్తుంది. నిజంగా కూడా ఈ మార్గంలోకి వచ్చి ఈ పని టేకప్ చేసిన తర్వాత ఆవిడ చేసే పని ఇతరుల ఆత్మలకి, ఆవిడ ఆత్మకి ఎంతో లాభం చేకూరుతుంది. అంతకుముందు జీవించింది ఓ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవించింది. కానీ ఎంతసేపు ఆవిడ ఆలోచన, ఆవిడ మాటలు, ఆవిడ పనులు దేహం గురించే, దేహ లాభాల గురించే. అవి ఏం ఉపయోగం లేని. ఆ జీవితం అంతా, అప్పటిదాకా ఉన్న జీవితం అంతా వృధా చేసుకుంది ఆవిడ. ఇందులోకి వచ్చాక తెలుసుకుంది. ఇప్పుడు ఆవిడ చేసే పని అంతా ఆత్మ గురించే చేస్తుంది, సద్వినియోగం చేసుకుంటుంది. అది ఆవిడే కాదు, నా పరిస్థితి అంతేనండి. పత్రికారు పరిచయం అయ్యేదాకా నేను రైస్ మిల్ వ్యాపారం చేసి లక్షలు సంపాదించాను. ఎన్నో పొలాలు కొన్నాను నేను, ఎన్నో బిల్డింగ్లు కట్టాను నేను, ఎన్నో వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాను. కానీ ఎన్ని చేసినా అవన్నీ డబ్బును పెంచాయి, కానీ కొద్దిగా జ్ఞానాన్ని కూడా పెంచాల. ఇందులోకి వచ్చిన తర్వాత అర్థమైంది అదంతా వేస్ట్ అని చెప్పి. ఎంత నష్టపోయాను అని చెప్పి అనుకున్నాను. అది సహజంగా నాకు మాట్లాడడమే తక్కువ. చేత మాటల గురించి చాలా తక్కువగానే మాట్లాడతాను. ఇంటికి బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, ఎవరు వచ్చినా మేడం నాకు చెప్పేస్తాను. ఆవిడే పడుతుంది పాక్, నాకెందుకు వచ్చిన వాడు. ఆ డీల్ చేయడం, ఆ నైపుణ్యం ఆవిడకుంది. ఆవిడని పెళ్లి చేసుకోవడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంది నాకు.
అంచేత ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సందర్భం చూసుకోవాలి. మనం మాట్లాడే మాటలు గమనించుకోవాలి. ఊరికే ఏ సందర్భం లేకుండా మాట్లాడడం కాదు. ఒక సందర్భంలో ఇంకో రకం మాటలు మాట్లాడడం, ఇలాంటి పనులు చేసినట్లయితే వాడు మూర్ఖుడితోటే సమానం. చేత ఇటువంటి లక్షణాలు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. దీనికి ఒకటే మార్గం అండి. మీ నోటి నుంచి వచ్చే మాట కానీ, ఆలోచన కానీ ఏదైనా సరే, మీ ఇంద్రియాలు ఏదైనా సరే మనసును బట్టే ఉంటాయి. మనసు ఎంత అదుపు చేసుకుంటే ఇవన్నీ అంత అదుపులో ఉంటాయి. మీ మాట మీ అదుపులో ఉండాలన్నా మీ మనసు మీ అదుపులో ఉండాలి. మనసు అదుపులో ఉండాలి అంటే మన అదుపులో ఉందా లేదా ఎలా తెలుస్తుంది? సింపుల్ అండి. మీరు చూడండి, దాని ధ్యానమే మార్గం అని చెప్పేస్తారు. కానీ ధ్యానం చేస్తే మనసు ఎలా అదుపులోకి వస్తుంది అన్నది మనకు తెలియాలి. మీరు చూడండి, ధ్యానంలో ఫస్ట్ కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే కట్ చేసి శ్వాస మీద ధ్యాస ఉంచుతారు. అంటే మీరు కళ్ళు మూసుకోగానే మనసు ఏం చేస్తుంది? దాని సహజ గుణం, సహజ లక్షణం, ఆలోచించడం దాని సహజ లక్షణం, ఆ పని చేస్తుంది. మీరేం చేశారు? అలా చేసే ఆ మనసుని అది చాలే ఇప్పటిదాకా చేసావు, అది ఆప్ చెయ్యి అని బ్రేక్ చేస్తారు, దాన్ని కట్ చేస్తారు అని చెప్పి, నువ్వు ఆ పని కాదు చేయవలసింది, ఈ పని చెయ్యి, శ్వాసను గమనించు అని చెప్పావు. చెప్తే ఊరికే 2-3 శ్వాసలు గమనిస్తుంది, అదంతే, ఎక్కువ గమనించదు. మహా అయితే ఒక 4-5 చూసుకోండి. ఈసారి మీరు కౌంట్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని శ్వాసలు గమనిస్తుంది మనసు అన్నది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కాసేపు గమనిస్తుంది, అది కూడా ఎక్కువసేపు ఉండదు నా లెక్క అవుతాయి. మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. చూసుకోండి మీరు, ఏదో ఒక దాని మీదకి వెళ్ళిపోద్ది. అది పారిపోవడం తేలిక, పారిపోయిందని కూడా మీరు తెలుసుకోలేరు. అలా 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 ఆలోచిస్తూనే ఉంటుంది అది. మా భువనేశ్వరం ఉందంటే ఏదో చూస్తుంది ఆ యూట్యూబ్లోనో దేంట్లోనో, అవి చూసి చూసి జ్ఞానంలో కూర్చుంటుంది. జ్ఞానంలో కూర్చుంటే ఏమవుతుంది? ఆ మనసు దాంట్లోకి తీసుకుపోద్ది. ఎప్పటికో ఈవిడ అదేంటి, మనం శ్వాసను గమనించాలిగా, ఇవన్నీ ఆలోచిస్తున్నామేంటి? అప్పుడెప్పుడో వస్తుంది స్ఫురణకి, అప్పుడు కట్ చేస్తుంది. కట్ చేసి శ్వాసను గమనిస్తుంది. పోలే, ఏమన్నా పోలే, ఇందాకేమో 1/2 గంట ఆలోచించింది, ఇప్పుడు 1/2 గంట ఏమైనా శ్వాసను గమనిస్తున్నా అంటే ఊరికే 2-3 శ్వాసలు గమనిస్తుంది. 5 నిమిషాలు కూడా ఉండదు, 5 సెకండ్లు ఉండదు, మళ్ళా పారిపోద్ది.
అలా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, మనసు మీ అదుపులో లేదు అన్నది అర్థమవుతుంది. మనసు మీ అదుపులో లేనప్పుడు మీ మాటలు మీ అదుపులో ఎలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. మీ మాటలు మీ అదుపులో ఉండవు. ఎప్పుడు మనసు మీ అదుపులో ఉన్నట్టంటే మీ ఆలోచనలన్నీ అయిపోయినాయి అనుకోండి. ఇంకా ఆలోచనలు అయిపోయినాయంటే ఇంకా ఆలోచనలోకి వెళ్ళట్లేదు అది. అప్పుడు మీ మనసు మీ అదుపులో ఉన్నట్లు లెక్క. ఆ స్థితిలో మీరు గంటలు గంటలు ఉండగలిగితే మీ మనసు మీద మీరు పూర్తి ఆధిపత్యం సంపాదించినట్లు లెక్క. మీ మనసును మీరు జయించినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది భీమవరం వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారంటే 5ంటికి జ్ఞానంలో కూర్చోమంటే కొంతమంది 4ంటికి కూర్చుంటున్నారు, కొంతమంది 3ంటికి, కొంతమంది 2ంటికి కూర్చుంటున్నారు. అందరూ 8ంటికే కళ్ళు తెరుస్తున్నారు. ఇన్ని గంటలు కూర్చుంటున్నారు అంటే ఆలోచనలు లేకుండా కూర్చున్నారు కాబట్టే ఇన్ని గంటలు కూర్చున్నారు. అంటే అన్ని గంటలు కూర్చున్నారు అంటే మనసు పూర్తిగా వాళ్ళ అదుపులోకి వచ్చినట్లు లెక్క. మనసు ఎప్పుడైతే వాళ్ళ అదుపులోకి వచ్చిందో వాళ్ళ మాట, చూపు, వినికిడి, వాళ్ళ పనులు, చేతలతో చేసే పనులు అన్నీ కూడా వాళ్ళ అదుపులో ఉంటాయి. ఆలోచనలు, మనసు మీ అదుపులోకి వచ్చింది. అలాగే అర్షడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు ఇవన్నీ కూడా మీ అదుపులో ఉంటాయి. కోరికలు ఉన్నాయి, ఎన్నో పుడుతూ ఉంటాయి మనసులో. ఇది మనకు అవసరం లేదు, వదిలే అంటాం. ఇంకా వదిలేస్తుంది అది. లేకపోతే మిమ్మల్ని తినేస్తుంది అది మనసు. లేకపోతే ఎలాగా? వాడుకుంది, మనకు లేకపోతే మనకు ఆ మాత్రం స్తోమత లేదా? కొనుక్కోలేమా? ఖర్చు పెట్టలేమా? ఇలా ఎన్నో వంకలు చెప్తుంది. ఇంకా మనం దానికి బానిసైపోయి ఆ ఖర్చు పెడతాం. ఒకవేళ ఖర్చు పెట్టే స్తోమత లేకపోయినా అప్పు చేసో ఏదో ఒకటి చేసి తప్పులు చేసో ఆ పని చేస్తాం. మనసు అదుపులో ఉంటే తప్పులు చేయరు, గుర్తుపెట్టుకోండి మీరు. ధర్మంగా జీవిస్తారు. సృష్టి నియమాలను గౌరవిస్తారు. పాపాలు చెయ్యరు. అలాగే మనసు అదుపులో లేకపోతే కోరికలకి బానిసై చెయ్యకూడని పనులు చేస్తూ, తప్పులు పాపాలు చేస్తూ, అధర్మంగా వ్యవహరిస్తూ, కక్కుర్తి పడుతూ ఎన్నో పాపాలు మూట కట్టుకుంటారు. జీవితంలో నష్టపోతారు. ఏమవుతుంది? నష్టపోతారు.
చేత ఎవడైనా సరే జీవితంలో ముందు మనసును అదుపులో పెట్టుకోవాలి. నేను సెల్ చూడకూడదు అంటే చూడకూడదు అంతే. మనసు అదుపులో లేకపోతే నువ్వు అనుకుంటావు, అది చూసేస్తూ ఉంటుంది. మా భువనేశ్వర్లా గుర్తుపెట్టుకోండి, మనసును జయించిన వాడు ప్రపంచాన్ని జయించిన వాడి కంటే గొప్పవాడు. కొటేషన్ రాసుకోండి. అదేం పెద్ద గొప్పేం కాదు ప్రపంచాన్ని జయించడం. మనసును జయించడం గొప్ప. అది ఎప్పుడైతే మనసు మీ అదుపులో ఉంటుందో మీ మాట మీ అదుపులో ఉంటుంది, మీ ఆలోచన మీ అదుపులో ఉంటుంది, మీ పనులు మీ అదుపులో ఉంటాయి. యూట్యూబ్లో కూడా అవి నేను చూడకూడదు అనుకుంటే అవి చూడరు, అవి వినకూడదు అంటే వినరు. మనసు మీ అదుపులో లేకపోతే మీరు అనుకుంటారు కానీ ఆ పని చేసేస్తారు. అది నేను తప్పు చేయకూడదు అంటే చేయరు. ఎవరిది కక్కుర్తి పడకూడదు, కక్కుర్తి పడరు. నేను ఇంత గొప్ప కార్యక్రమానికి నా ధనం వినియోగించాలి అనుకుంటే వినియోగిస్తాడు. మనసు మీ అదుపులో ఉంటే అన్నీ పెర్ఫెక్ట్గా చేస్తారండి. జీవితం గొప్పగా తయారవుతుంది. అన్నీ లాభాలే. మనసు అదుపులో లేకపోతే చేసేవన్నీ రాంగే. కంట్రోల్ ఉండదు, ఆవేశం. కోప్పడకూడదు అనుకుంటారు, కోప్పడిపోతారు. విమర్శించకూడదు అనుకుంటారు, విమర్శిస్తారు. ఆశ పడకూడదు అనుకుంటారు, ఆశపడిపోతారు. ఎవరిది ఆశించకూడదు అనుకుంటారు, ఆశిస్తూ ఉంటారు. ఎంత ఎందుకు జరుగుతుంది? మనసు అదుపులో లేకపోవడం చేత ముందు మనసుని అది పెట్టుకోండి. దానికి భీమవరం రావడం తప్ప ఇంకొక దారి లేదు. అందుకే నేను రండి భీమవరం రండి అంట. కానీ ఎక్కదు అందరికీ భీమవరం రండి రండి అంటే. ఒప్పుకోదు మనసు, ఏదో వంక పెడతాది. వెళ్ళేవుగా మొన్న చాలదేటి, మనకు సెలవులు ఎక్కడున్నాయంటారు. మళ్ళీ మనసుకి ఇష్టమైన కార్యక్రమాలకు మటుకు పెట్టించేస్తుంది. సెలవులు శాలరీ లాస్ కూడా పెట్టించేస్తుంది. ఇదంతా మనసు అదుపులో లేకపోవడం వల్ల. అది చేత మీరు భీమవరం మానకండి. కొన్ని నెలల పాటు చూడండి మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో. సరే, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.